ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం, అనంతరం ట్రయల్ కోర్టు కస్టడీకి ఇవ్వడం అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్ట్ చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ స్కామ్కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్ర పన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణంతో లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్ అరెస్ట్ సబమేనని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై జస్టిస్ సర్వణకాంత శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ఇతరులతో కలిసి కుట్ర పన్నినట్లు ఆధారాలున్నాయని తెలిపారు. విచారణ ఎలా జరగాలో సీఎం నిర్ణయించలేరని వ్యాఖ్యానించారు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండవన్న కోర్టు చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం ఉండబోదని పేర్కొంది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని, నిందితుడు వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు రాజకీయాలకు కాకుండా చట్టానికి కట్టుబడి పనిచేస్తారని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లిక్కర్ కేసు కేంద్రం కేజ్రీవాల్కు మధ్య కాదన్న న్యాయస్థానం ఇది ఈడీ కేజ్రీవాల్ మధ్య కేసని వ్యాఖ్యానించింది. ఎలక్ట్రల్ బాండ్లు ఎవరు కొనుగోలు చేశారు, ఏ పార్టీకి ఇచ్చారనేది కోర్టుకు సంబంధం లేని అంశమని వివరించింది. రాజకీయాలను కోర్టులోకి తీసుకురావద్దని, న్యాయస్థానాలపై రాజకీయాలు ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నెల 15 వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.